యేసులోని అందరికీ దేవుని నామములో అందరికీ వందనాలు. ఈరోజు మనమంతా డ్యూటీకి వెళ్ళి, స్కూల్కి వెళ్ళి, కాలేజెస్కి వెళ్ళి, ఏదో ఒక పని మీద వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చామంటే అది దేవుని కృప అండి. ఈరోజు మరలా మనము దేవునికి కృతజ్ఞత చెల్లించవలసింది. అందునిమిత్తమే ఈ యొక్క కృతజ్ఞత అర్పణను నేను చెల్లిస్తున్నాను. మీరు కూడా నాతో పాటు చెల్లించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రములయాం తండ్రి. దేవానికి వందనాలు రాజా. దేవా, ఈ దినమంతా తండ్రి యేసయ్య నీ యొక్క చేతి నీడతో కప్పి ఉంచి నీ యొక్క రెక్కలెడల భద్రపరుచుకొని తండ్రి దేవా, నీ యొక్క రక్తముద్ర వేసి తండ్రి, పరిశుద్ధ ఆత్మని ముద్ర వేసి తండ్రి దేవా, ఏ యొక్క లోకపు రాయి తగలకుండా తండ్రి నాయన అయా నీ దేవదూతల్ని ఎత్తుకుని నడుపుటకు మాకు ఇచ్చినందుకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, నీకు వందనాలు రాజ్యం. అయా తండ్రి, నీకు ఎంత తండ్రి కృతజ్ఞతలు చెల్లించినది తక్కువే నాయన యేసయ్య. దేవా, నీకు వందనాలు. కానీ పాపవలి కాచావయ్య, నీకు వందనాలు, స్తోత్రములయాం తండ్రి. అయా ప్రతి ఒక్క దుష్టుని కీడు నుంచి తప్పించి తండ్రి మమ్మల్ని తీసుకుని వచ్చి ఇంట్లో క్షేమంగా ఉంచినందుకు స్తోత్రములు నాయన తండ్రి. 3 పూటలు చక్కటి ఆహారం ఇచ్చి తండ్రి, అయ్యా ఆరోగ్యం ఇచ్చి తండ్రి, బలము శక్తినిచ్చి తండ్రి, ఈ రోజంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తోత్రములు నాయన. అయ్యా తండ్రి, ఘనత మహిమ నీకే చెల్లిస్తూ ఈ యొక్క చిన్ని కొద్ది ప్రార్థనని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ధన్యవాదముతో స్తుతి పాడెదను నా యేసునాదా, నీవు చేసిన ఉపకారములకై కోటి కోటి స్తుతి వందనం, కోటి కోటి స్తుతి వందనం. నా యోగ్యతకు మించిన నీ కృప నాపై కుమ్మరించితివి, అడిగిన వాటి కంటే అధికముగా ఇచ్చిన నీకు వందనము, అడిగిన వాటి కంటే అధికముగా ఇచ్చిన నీకు వందనము. ధన్యవాదముతో స్తుతి పాడెదను నా యేసునాదా, నీవు చేసిన ఉపకారములకై కోటి కోటి స్తుతి వందనం, కోటి కోటి స్తుతి వందనం.